అద్వైత ఆత్మ విద్యను మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మన వ్యాస భారతంలో ఇప్పుడు సభా పర్వలో ఉన్నాము. శిశుపాల వధ పర్వ చూస్తూ వస్తూ ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే, మన శిశుపాలుడని ఉన్నాడు. ఆయన పేరే సునీధుడు. ఆయన పుట్టినప్పుడు 3 కళ్ళతో 4 భుజాలతో పుట్టాడు. అయితే ఆయన్ని చంపేద్దామనో లేతే వదిలిపెట్టేద్దామనో వాళ్ళ తల్లిదండ్రులు, బంధువులు అనుకుంటూ ఉన్న సమయంలో అశరీరవాణి ఏం పలికిందంటే, "వీడిని చంపడము నీ చేతిలో లేదు. వీడు చావడానికి ఇంకా కాలం రాలేదు. వీడిని నువ్వు జాగ్రత్తగా పెంచు" అని వినిపించి వాళ్ళ నాన్న రాజుగారు సరే అని పెంచుతూ వస్తూ ఉన్నాడు. అయితే వాళ్ళ అమ్మ అడిగింది అదే అశరీరవాణిని, "వాడిని చంపేవాడు వేరే వాడున్నాడన్నావు గదా! ఎవరు వాడు?" అంటే, ఎవరిని చూస్తూనే మూడో కన్ను లీనమైపోతుందో, ఎవరిని తాకగానే 2 చేతులు ఎక్స్‌ట్రాగా ఉన్నవి రాలిపోతాయో, అటువంటి వాడి చేతిలోనే వీడి చావుంటుంది అని చెప్తుంది అశరీరవాణి. చూస్తే తీరా మన కృష్ణవాడి ఒళ్ళో కూర్చోబెట్టగానే ఆ పిల్లవాడి 2 అధికంగా ఉన్న చేతులు రాలిపోయాయి. అట్లనే మూడో కన్ను లయమైపోయింది. దాంతో కృష్ణుడి చేతిలోనే మరణమున్నది శిశుపాలుడికని అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ విషయాన్ని మన భీష్ముడు ఎందుకు చెప్పవలసొచ్చింది అంటే, మన శిశుపాలుడు ధర్మరాజు ఆయన సోదరులు భీష్ముడి మాట ప్రకారము కృష్ణుడికి ముందుగా పూజ చేస్తూ ఉంటే, అగ్రపూజ చేస్తూ ఉంటే అలిగాడు. పెద్ద గొడవ పెట్టుకుంటూ ఉన్నాడు. భీష్ముడిని భీష్ముడి మాట విన్న ధర్మరాజాదులను తూలనాడుతూ తిడుతూ ఉన్నాడు. చాలా మాటలన్నాడు. 3, 4 అధ్యాయాలుగా అంటూ వస్తూ ఉన్నాడు. అదే పనిగా ఏం చెప్తున్నాడంటే, కృష్ణుడిలో అంత గొప్పతనం లేదు. కృష్ణుడు ఇటు బ్రాహ్మడు గాదు, అటు క్షత్రియుడు గాదు. ఆయన రాజు గాదు, బ్రాహ్మడు గాదు. ఆయన చేసిన ఘనకార్యాలని నువ్వు గొప్పగా పొగుడుతూ ఉన్నవన్నీ ఘనకార్యాలు కూడా కాదు. ఏదో ఒక స్త్రీని సంహరించడము, ఒక చెక్క బండిని తన్నడము, ఏవో పశువులను, పక్షులను చంపడము, చీమల పుట్టను ఎత్తి పట్టుకోవడము ఇటువంటివన్నీ ఘనకార్యాలు కాదు. స్తుతించవలసిన పని లేదు. కృష్ణుడు స్తుతికి అర్హుడు, పాత్రుడు కాదు. ప్రథమ పూజకు పాత్రుడు కాదు. ఒకవేళ పూజించదలుచుకుంటే నిజంగా ఘనకార్యాలు చేసిన వాళ్ళని నువ్వు గౌరవించు, రాజులను గౌరవించు. అట్లానే నాకు కృష్ణుడు స్థవనీయుడు కాదు. కానీ జరాసంధుణ్ణి నేనెంతగానో గౌరవిస్తాను. నేను జరాసంధుణ్ణి గౌరవిస్తాను. నేను కృష్ణుణ్ణి గర్హిస్తాను. కృష్ణుడు చేసిన కర్మల్ని గర్హిస్తాను అని చెప్తూ కృష్ణుణ్ణి నిందించడమే కాక, కృష్ణుణ్ణి అనుసరిస్తూ ఉన్న, కృష్ణుణ్ణి స్తుతిస్తున్న భీష్ముణ్ణి గూడా నిందిస్తూ, నీలో ధర్మం లేదు, నీలో జ్ఞానము లేదు, నువ్వు మూర్ఖుడివి, అధర్మాన్ని ఆచరిస్తూ వస్తూ ఉన్నవాడివి, నీలో లోపాలున్నాయి, నీకు పెళ్లి లేదు, బిడ్డలు లేరు, నువ్వు చేసే కర్మలకు ఫలితం కూడా ఉండదు అని భీష్ముణ్ణి కూడా నిందించి, భీష్ముడు చెప్పిన విధంగా కృష్ణుడికి పూజ చేస్తూ ఉన్న పాండవులను, ధర్మరాజును కోపగించిన భీముణ్ణి కూడా నిందిస్తూ, తూలనాడుతూ, వాళ్ళు కూడా మూర్ఖులు, అజ్ఞానులు, అంధులు, ఒక అజ్ఞానిని, అంధుణ్ణి అనుసరిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా భీష్ముడితో సహా అందరూ వధార్హులు అని చెప్తూ ఉన్నాడు. ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు మన శిశుపాలుడు. ఇంతగా మాట్లాడుతూ ఉన్నవాడు ఇంతకీ ఎవరు అని ఒకసారి మనం చూద్దాము. ఈ మాటలన్నీ మీరు విన్నారు కదా! ఇంతవరకు నేను చెప్తూ వస్తూ ఉన్న మాటలన్నీ, శ్లోకాలన్నీ చదివి చెప్తూ వస్తూ ఉన్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకా కొన్ని చెప్తాడు మళ్ళీ ఇవాళ గూడా. వీటిని మళ్ళీ మామూలు మాటల్లో ఇప్పుడు నేను చెప్తూ వచ్చాను కూడా. ఇదంతా నిరీశ్వరవాదము. జగత్తుకి
భగవంతుడే కర్త అని చెప్తూ ఉన్నావు కాదు. కర్మల వల్లే జగత్తు నడుస్తూ ఉంటుంది. పరమాత్మని నువ్వు చెప్తూ ఎవరిని స్తుతిస్తూ ఉన్నావో అది లేనే లేదు అని ఎవరైతే నాస్తిక్యంతో ఉంటారో, ఆస్తిక్య భావన లేకుండా ఉంటారో, ఎవరైతే అదే పనిగా మిగిలిన వాళ్ళని రెచ్చగొడుతూ మాట్లాడుతూ ఉంటారో చార్వాకులు, వాళ్ళని లోకాయతికులు అని పిలుస్తారు. ఈ విధంగా నిరీశ్వరవాదం చేసే చార్వాకులు, లోకాయతికులు, నాస్తికులున్నారో వాళ్ళందరి వాదనల గురించి ఇక్కడ చూపిస్తూ, ఆ విధంగా వాళ్ళు మాట్లాడుతారు అని చెప్తూ, ఆ విధంగా మాట్లాడే వాళ్ళు ఎటువంటి వాక్కులతో ఉంటారు అని వాక్కుల గురించి ఇక్కడ చెప్తూ వస్తూ ఉన్నారు. శిశుపాలము అన్న పదానికే అర్థము మన వ్యాసుల వారు శిశుపాలుడు అని ఎందుకు పెట్టారంటే, శిశు అన్న దానికి అర్థము శతీతి అని ఏదైతే చీలుస్తుందో అని అర్థం. మరి ఎందుకు పసిపిల్లల్ని శిశువులను పిలుస్తారు అంటే, శిశువు అంటే శైశవంలో ఉన్నప్పుడు తల్లి గర్భాన్ని చీల్చి బయటికి వస్తుంది కాబట్టి చీలుస్తుంది అని దానికి శిశువు అని పేరు. ఇక్కడ తల్లి గర్భాన్ని చీలుస్తుంది ఏది? ఏ ఆత్మ నుంచి వచ్చిందో దాన్నే విడగొట్టి భేద బుద్ధితో ఉంటుంది అని అర్థం. ఏది అది? ద్వైత భావము. ఏదైతే భేదాలను చూసే భావం ఉంటుందో అది శిశువు. దాన్ని పాలించేదేదున్నదో అది వాక్. చార్వాక్ అని పిలుస్తున్నాం గదా! ద్వైత బుద్ధితో ఉండి దాన్ని నడిపిస్తూ ఉన్న వాక్ ఏదున్నదో, అటువంటి నాస్తిక్య మాటల గురించి, చార్వాకుల గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. పైగా ఈ శిశుపాలుడికే మళ్ళీ ఇంకొక పేరు పెట్టారు మన వ్యాసుల వారు. సునీధుడు అని చెప్పారు. సునీధుడు అంటే సుష్టుగా నైతితి అని నడిపించడం. మాటలే వ్యవహారాలు నడిపించేది. కాబట్టి స్పెసిఫిక్‌గా ఈ పేర్లు పెట్టి చెప్తూ ఉన్న తత్వం ఏంటని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చారాయన. ఇంకొక పేరు గూడా ఉన్నది మళ్ళీ తర్వాతొస్తుంది మనం ఇవాళ చదువుకునే అధ్యాయంలో అక్కడ గూడా చెప్తాను. కాబట్టి శిశుపాలుడికున్న పేర్లను బట్టి, ఇప్పుడు ఆయన రూపాన్ని బట్టి గూడా చూద్దాము. శిశుపాలుడికి పుట్టినప్పుడు 3 కన్నులు, 4 చేతులు అని చెప్తూ ఉన్నారు గదా! 3 కన్నులంటే ఏంటి? 4 చేతులంటే ఏంటి? అని మీరు చూసే ఉంటారు. నేను మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. ఇక్కడ సునీతుడు అని చెప్పారు. ఏదైతే నడిపిస్తుందో వాక్ అని అర్థం. వ్యవహారాలతో కర్మల్ని నడిపించేది వాక్కు. అందుకనే ఈ వాక్కులు మన జరాసంధుడిని సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే జరాసంధము ఏవైతే కర్మబంధాలున్నాయో కర్మల్ని వాటిని సపోర్ట్ చేసే ఏ మాటలున్నాయో అవి సునీతాలు. అవి శత్రుకర్షణాలు. శత్రువుల్ని లాగుతూ ఉంటాయి. మనలో ఉన్న కామక్రోధాలన్న అంతఃశత్రువులు ఏవున్నాయో వాటిని ఆకర్షిస్తూ ఉంటాయి ఈ మాటలు. ఈ మాటలు మనలో ఉన్న రజోతమో గుణాలను, మనలో ఉన్న రాగద్వేషాలను ఆకర్షిస్తూ ఉంటాయి. అవి వాటి వైపుకు తిరుగుతూ ఉంటాయి. దానికే శిశుపాలం పేరు. ఈ రకంగా పేర్లన్నీ పెట్టి ఆ శిశుపాలాన్ని, అటువంటి చార్వాకాన్ని, అటువంటి నాస్తిక్య అనీశ్వర బుద్ధిని, అటువంటి ద్వైత భావాలను, అటువంటి భేదాలని వ్యవహారాల్లో నడిపించే ఏ మాటలున్నాయో వాటిని వధించడము అత్యవసరము సాధకుడికి. సాధకుడు ఇటువంటి బుద్ధిని నశింపచేసుకోలేకపోతే వాడి సాధన ముందుకు వెళ్ళదు. కాబట్టే ఇదిక్కడ ఉంచవలసి వచ్చింది మన వ్యాసుల వారికి ఈ అధ్యాయాన్ని. ఇప్పుడింతకీ ఈ శిశుపాలానికున్న 3 కన్నులు, 4 భుజాలేంటో చూద్దాము. 3 కన్నులు త్రిగుణాలు అనుమానమే లేదు. అసలు వాక్కులు 3 గుణాలతో కూడి ఉంటాయి. మాటలు మనం సాత్వికంగా మాట్లాడొచ్చు, రాజసికంగా మాట్లాడొచ్చు, తామసికంగా కూడా మాట్లాడొచ్చు. అయితే ఎప్పుడైతే ఆత్మ దగ్గరికొచ్చేసరికి ఆ మాటల్లో ఉన్న సత్వగుణము పూర్తిగా నశించి ఓన్లీ రజో తమో గుణాలతో మాత్రమే మాటలు మాట్లాడుతూ ఉన్నాయి. ఆత్మతత్వం గురించి మాట్లాడాలి అంటే దానికి రానే రాదు. ఆత్మ గురించి మాట్లాడాలి అంటే రజోతమో గుణాలతో కూడి రాగద్వేషాలతో మాత్రమే మాట్లాడగలుగుతూ ఉన్నాయి ఆ మాటలు అంటే ద్వైతంతో కూడి ఉన్నాయని అర్థం. అందుకనే ఆత్మ దగ్గరికి వచ్చేసరికి ఆ మాటలు మారిపోతాయి. నేనన్నది వదిలిపెట్టి రాగద్వేషాలతో రజోతమో గుణాలతో మాత్రమే ఉంటున్నది. సత్వాన్ని, జ్ఞానాన్ని దూరం చేసుకుని ఉంటాయి ఆ మాటలు. అట్లానే
అసలు మాటలు పుట్టినప్పుడు 4 భుజాలతో ఉంటుంది. మాటలు అంటే వ్యవహారాల కోసమే అవసరము. వాక్కులెందుకు కావాలి? మనకు మాటలెందుకు మాట్లాడతాం మనము అంటే, వ్యవహారాల కోసం మాత్రమే. వ్యవహారాలు లేవు, లోక వ్యవహారాలు లేవు అంటే, మాటలేమి ఉండవు. మౌనంగా ఉంటారు. క్వైట్‌గుంటారు ఎవరైనా సరే. ప్రపంచంతో ఏవైనా పనులున్నాయి, లావాదేవీలు, వ్యవహారాలున్నాయి అంటేనే మనుషులు మాట్లాడుతూ ఉంటారు. ఏం పని లేదు ప్రపంచంతో అంటే మౌనంగా ఉంటారు క్వైట్‌గా. కాబట్టి మాటలకు 4 భుజాలతో కూడిన వ్యవహారాలుంటాయి. 4 భుజాలేవి అంటే ధర్మము, అర్థము, కామము, మోక్షమని టెక్నికలీ మాటల్లో ఈ 4 కనిపిస్తూ ఉండాలి. కానీ ఎప్పుడైతే ఆ మాటలు ఆత్మతత్వం దగ్గరికొచ్చేసరికి ఇటు ధర్మము, అటు మోక్షము 2 లేకుండా ఓన్లీ ధర్మార్థాలు మాత్రమే పట్టుకున్నది అంటే అటువంటి మాటలేవున్నాయో, సత్వాన్ని పోగొట్టి రజోతమో గుణాలతో మాత్రమే మిగిలిపోయిన మాటలేవున్నాయో వాటిని మనము ఖండించవలసి ఉన్నది. వాటిని తొలగించుకోవలసి ఉన్నది. అందుకని ఏమి చెయ్యాలి అని చూపిస్తూ ఉన్నారిక్కడ. ఇంతకు ముందు జరాసంధాన్ని మన కర్మబంధాన్ని, జన్మబంధాన్ని సంహరించే సమయంలో, నిర్మూలించే సమయంలో బుద్ధి పని చేయవలసి వచ్చింది. మనము కర్మబంధాలను, జన్మబంధాల్ని నిర్మూలించుకోవాలి అంటే బుద్ధితో ప్రయత్నం చేయాలి. అది కూడా ఏదో ఒక బుద్ధి కాదు. వ్యవసాయాత్మిక బుద్ధి గావాలి. దాంతో ప్రయత్నం జేసుకోవాల్సొచ్చింది. చేసుకున్నాము. అప్పుడు భీముడు వెళ్లి జరాసంధుడిని సంహరించారని చూపించారు వ్యాసుల వారు. ఇక్కడ వాక్కులని బుద్ధితో వాటితో మనమేమి చేయలేము. మనసుతో గాని, బుద్ధితో గాని వాటితో మనము మాటల్ని కంట్రోల్ చేయలేము. మాటలెప్పుడు ఆగిపోతాయి అంటే, మౌనం దగ్గరికొచ్చినప్పుడే మాటలాగుతాయి. ఆత్మ దగ్గరికొచ్చేసరికి ఎప్పుడైతే మాటల్లో సత్వం నశించిందో, ఎప్పుడైతే మాటల్లో ధర్మము, మోక్షము, ఆత్మధర్మము లేదు, మోక్షము లేదు. ఓన్లీ అర్ధకామాలతో, రజోతమో గుణాలతో ఉన్న వాక్కులున్నాయో, అవి ఉన్నంత వరకు పర్వాలేదు. అయితే ఎప్పుడైతే అవి నిరీశ్వరవాదాలు చేస్తూ ఉన్నాయో తెగించి, పైగా ఎప్పుడైతే భగవంతుణ్ణి తూలనాడడమే గాదు, భక్తులను, ఆ భక్తులకు భక్తులను అని 3 లెవెల్స్‌లో చూపించారిక్కడ ఈ ఘట్టంలో, ఈ పర్వలో మన వ్యాసుల వారు. భగవంతుడున్నాడు. భగవంతుణ్ణి స్తుతించే భాగవతులున్నారు. ఆ భాగవతుల మాటను అనుసరించే భక్తులున్నారు. మన కృష్ణుల వారున్నారు గురువుగారు. ఆయన్ని అనుసరిస్తూ, స్తుతిస్తూ ఉన్న భీష్ముడున్నాడు. భీష్ముడి మాటను అనుసరిస్తూ, ఆత్మను పూజిస్తూ ఉన్న ధర్మరాజాదులున్నారు. వీళ్ళందరినీ వరుసబెట్టి ఖండిస్తూ ఉంటే అనిరీశ్వరవాదము, అప్పుడు పరిత్రాణాయ సాధూనాం చేయవలసొచ్చింది గాబట్టి, ఇటువంటి ద్వైతవాదాలను, చార్వాకులను, ఇటువంటి నిరీశ్వరవాదాలను ఖండించవలసి వచ్చింది పరాత్మకు. ఒకవేళ అంతవరకు రాకపోయి ఉంటే, ఆ మాటలు ఏదో ప్రపంచంలో కర్మలు చేస్తూ రాగద్వేషాలతో, రజోతమో గుణాలతో ఉండి, అంతవరకే నడుస్తూ ఉండేవి అట్లనే. కానీ అక్కడికి ఆగకుండా ఎప్పుడైతే ఆత్మనిందకు, ఆత్మాపకారానికి, ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నాయో ఆ మాటలు, అటువంటి ద్వైతవాదాలను ఖండించవలసి ఉంటుంది. కాబట్టే ఇక్కడ ఈ ఘట్టము, ఈ పర్వ చూపించవలసొచ్చింది మన వ్యాసుల వారికి. ఇప్పుడు ఇంకిక్కడి నుంచి ఏం జరిగిందో చూస్తూ వెళ్దాము. మన వైశంపాయనుల వారేం చెప్తున్నారంటే, ఇంతకుముందు కథాపరంగా కొంచెం చూద్దాము. ఎక్కడెక్కడైతే అవసరమో అక్కడక్కడ ఆధ్యాత్మికంగా దీన్ని అనుసంధానం చేసుకుంటూ, తెలుసుకుంటూ వద్దాము. ఇక్కడ మన చార్వాకులు, లోకాయతికులు, నిరీశ్వరవాదులు ఈశ్వరుణ్ణి అంగీకరించి స్తుతిస్తున్న ఆస్తికులను, భగవద్భక్తులను తూలనాడుతూ వాళ్లను వధించాలి అని, వాళ్లను అనుసరిస్తున్న వాళ్ళను కూడా వధించాలి అని మాట్లాడుతూ ఉన్న సమయంలో ఇంకా భీష్ముడు లేచాడు. లేచి సరే పర్వాలేదు, మేం చేయదలుచుకున్నది చేశాము. మేము ఆత్మకు అగ్రపూజ ఆల్రెడీ ఇచ్చేశాము. గోవిందుణ్ణి మేము పూజించాము. అదిగో గోవిందుడు అక్కడే ఉన్నాడు. మీకు కావాలంటే మీరు ఆయనతోటే పెట్టుకోండి, ఆత్మతో పెట్టుకోండి.
ఆత్మను అనుసరిస్తున్న వాళ్ళని నిందిస్తూ తూలనాడుతూ కూర్చునే బదులు ఆ ఆత్మనే వెళ్లి తగులుకోండి అని చెప్పారు. ఆత్మను వెళ్లి తగులుకుంటే ఏమవుతుంది? అనాత్మలన్నీ అందులోనే లయమవుతాయి. అవి లేకుండా నశిస్తాయి. కాబట్టి అంతదాకా వచ్చేసరికి కథగా ముందు చూద్దాం. వైశంపాయనుల వారు మనకు కథ చెప్తున్నారు. తతః శ్రుత్వా ఏవ భీష్మస్య చేదిరాట్ ఉరువిక్రమః యుయుత్సుః వాసుదేవేన వాసుదేవం ఉవాచః. తతః ఇంకా భీష్ముడి యొక్క ఈ మాటలను శ్రుత్వా ఏవ వింటూనే మన ఉరువిక్రమః గొప్ప పరాక్రమం కలిగిన వాడు. ఎందుకు అంటే వాక్కులు చాలా దూరం వ్యాపిస్తాయి. అచ్చేదిరాట్ వాసుదేవేన యుయుత్సుః వాసుదేవుడితో యుద్ధం చేయాలన్న ఇచ్ఛతో ఉన్నవాడై వాసుదేవుడితో ఈ విధంగా ఉవాచ. ఎవరితో? వాసు అంటే అస్తి, దేవం అంటే భాతి, వాసు అంటే సత్, దేవం అంటే చిత్. ఆ సచ్చిత్ ఏదున్నదో ఆత్మతత్వము, దానితో ఈ జడ పదార్థము అనవసరంగా వెళ్ళి తగులుకుంటూ ఉన్నది. ఏమంటూ ఉన్నాడు మన శిశుపాలుడు అంటే, ఆహ్వయే త్వాం రణం గచ్చ మయా సార్థం జనార్దన యావత్ అద్య నిహన్మిత్వాం సహితం సర్వపాండవైః సహ త్వయా హి మే వధ్యాః పాండవాః కృష్ణ సర్వదా నృపతీన్ సమతిక్రమ్య యైః అరాజాత్వం అర్చితః ఏ త్వాం దాసం అరాజానం బాల్యాత్ అర్చంతి దుర్మతిం అనర్హం అర్హవత్ కృష్ణ వధ్యాహత్తే ఇతి మే మతిః అని చెప్పాడు. జనార్దన, కృష్ణ, త్వాం ఆహ్వయే నిన్ను పిలుస్తున్నాను, రా యుద్ధానికి మయా సార్థం నాతో పాటు. యావత్ సర్వపాండవై సహితం ఈ పాండవులందరూ ఎవరున్నారో వాళ్ళు మొత్తం అందరినీ కలిపి త్వాం నిన్ను అద్య ఇప్పుడే నిహన్మి నేను చంపేస్తాను. నిన్ను ఈ పాండవుల్ని అందరినీ కలిపి ఇప్పుడే చంపేస్తాను. రా యుద్ధానికి నువ్వు కృష్ణ. త్వయా సహా నీతో పాటు ఈ పాండవులందరూ కూడా సర్వదా అన్ని విధాలుగా కూడా వధ్యాహ నా చేత వధార్హులు చచ్చిపోవలసిన వాళ్ళు. ఎందుకు అంటే నృపతీన్ సమతిక్రమ్య రాజులందరినీ అతిక్రమించి యైహి ఏ పాండవుల చేతనైతే అరాజాత్వం రాజుగాని నువ్వు అర్చితః పూజింపబడుతున్నావో, కర్మల్ని వదిలిపెట్టి జ్ఞానాన్ని పట్టుకుని ఆత్మను పూజిస్తూ ఉన్న వీళ్ళందరూ కూడా వదార్హులు అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ కర్మల్ని పట్టుకుని ఉన్నదంతా ఇంతే, ఇంకేమీ కాదు. ఏ కర్మలు? పైగా వేదంలో చెప్పిన కర్మలు. అందుకనే 4 భుజాలు పైగా 4 వేదాలతో కూడి ఆ కర్మలు, వేదాల్లో చెప్పిన కర్మలన్నీ చేస్తూ ఉపాసనలన్నీ చేస్తూ ఉన్నదంతా ఇంతే, ఇంకేమీ లేదు వేరేది అని చెప్పే వాళ్ళందరూ కూడా యామిమాం పుష్పితం వాచం ప్రవదంతి అవిపశ్చితః. ఎవరైతే పువ్వుల్లాగా పుష్పిస్తూ ఉన్న వాక్కులన్నీ అదే పనిగా వాగుతూ ఉంటారో వేదవాద రతాః పార్థ నా అన్యత్ అస్తి ఇతి వాదినః. వాళ్ళు వేరేదే, అన్యత్ ఇంకొకటి ఏది నాస్తి లేనే లేదు అని వాదినః వాదిస్తూ ఉంటారో చూసావా, వాళ్ళందరూ కూడా క్రియా విశేష బహుళమైన కర్మలు చేస్తూ ఉంటారు పార్థ. ఎందుకు అంటే భోగైశ్వర్యాలు కావాలి వాళ్లకు, వాటి ప్రసంగాలుంటాయి, వాటి కోసం అవే కర్మలు చేస్తూ అది కాక వేరేవి లేవంటారు. వాళ్ళు నిరీశ్వరులు, వాళ్ళు ఆత్మను అంగీకరించరు, వాళ్ళకు అవసరం లేదు అని వాళ్ళని అవిపశ్చితులు, అజ్ఞానులని చెప్పారు మన భగవంతుడు. ఇదే భారతంలో తర్వాత వచ్చే భగవద్గీతలో. కాబట్టి వీళ్ళందరూ రాజులు అంటే రజోగుణంతో ఉండి కర్మలన్నీ చేసేవాళ్ళు, వేదాన్ని అనుసరించి అవన్నీ చెప్పిన విధంగా మేము కర్మల్ని ఉపాసనల్ని ఆచరిస్తే మాకు ఇహాలు పరాలు వస్తాయి అని భోగైశ్వర్యాలు కావాలి అన్న కాంక్షలతో ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కర్మల గురించే మాట్లాడతారు. అన్యంగా వేరేది నాస్తి లేనే లేదు అని చెప్తూ ఉంటారు వాళ్ళు నాస్తికులు. అయితే ఇక్కడ నాస్తికుల్లోనే, చార్వాకుల్లోనే ఉన్న వాళ్ళలో మన శిశుపాలుడు ఏం చెప్తున్నాడంటే, రజోగుణము లేదు నీలో, కర్మలు చేసే తత్వము లేదు, కర్మలు లేని నిన్ను, కర్మల్లో ఉన్నవాళ్ళు
కర్మలే చేస్తూ ఘనకార్యాలన్నీ సాధిస్తూ ఉన్న, గొప్పగా లోకాలన్నీ సాధిస్తూ ఉన్న, వేదంలో చెప్పిన యజ్ఞకర్మలన్నీ చేస్తూ ఉన్న వాళ్ళందరినీ దాటి, వేదంలో చెప్పిన కర్మలన్నింటినీ దాటి, కర్మలే లేని నిన్ను పూజిస్తున్న ఈ మూర్ఖులు వదార్హులు అని చెప్తూ ఉన్నాడు. ఏ త్వాం దాసం అరాజానం బాల్యాత్ అత్యంతి దుర్మతి. ఏ నిన్నైతే నువ్వు దాసుడివి, అరాజువు అంటే రాజువు కూడా కాదు, బాల్యం వల్ల అంటే అజ్ఞానం వల్ల దుర్మతితో ఉన్న నిన్ను వాళ్ళు అర్చిస్తూ ఉన్నారు కదా. అందుకని కృష్ణ, వాళ్ళందరూ కూడా అనర్హుడివైన నిన్ను ఏదో గొప్ప పూజార్హుడివని పూజిస్తూ ఉన్నందుకు వధ్యాహ సంహరింపబడవలసిన వాళ్ళు అని మేమతిహి నా అభిప్రాయం అని చెప్పాడు. దాసుడు అంటే ఎవరైతే ప్రదానాన్ని పుచ్చుకుంటాడో, దాత ఇస్తూ ఉంటే దాసుడు పరిగ్రహిస్తూ ఉంటాడు, దాత అనుగ్రహిస్తూ ఉంటే దాసుడు పరిగ్రహిస్తూ ఉంటాడు. ఇక్కడ దాసుడై ఉన్నాడు, పరిగ్రహిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే కర్మలు చేసేవాళ్ళు తెచ్చి పెడుతూ ఉంటే కూర్చుని స్వీకరిస్తూ ఉన్నవాడు రాజు కూడా కాదు, కర్మలు కూడా చేయడు, క్షాత్రంలో లేడు. అటువంటి వాడు దుర్బుద్ధితో ఉన్నాడు, ప్రాపంచికమైన బుద్ధి లేకుండా ఉన్నాడు. అటువంటి వాణ్ణి అర్హుడు అని మీరు పూజిస్తున్నారు, అందుకని మీరందరూ కూడా మరణించవలసిందే అని భగవంతుణ్ణి, భగవద్భక్తుల్ని, భక్తుల్ని అందరినీ కలిపి తిరస్కరిస్తూ ఉన్నాడు మన శిశుపాలుడు. ఆ మాటలు ప్రాపంచికమైన కర్మలు చేయడానికి పనికొస్తూ ఉన్నాయంటే అంతవరకు ఆత్మతత్వం వాటిని ఉపేక్షిస్తుంది. కానీ ఆ మాటలు ఎప్పుడైతే హద్దు దాటుతూ ఉన్నాయో అప్పుడు వాటిని ఖండించవలసి ఉంటుంది. మరి ఏవముక్తే తతః కృష్ణః మృదుపూర్వం ఇదం వచః ఉవాచ పార్థివాన్ సర్వాన్ తత్సమక్షంచ పాండవాన్. ఏవం ఉక్తే ఈ విధంగా మనవాడు అంటూ ఉంటే తతః ఇంకా మన కృష్ణుల వారు మృదుపూర్వం ఇదం వచః ఇంకా ఆయన మాటల్లో మృదుత్వం కోల్పోయింది. ఇంకా మృదువుగా ఏం మాట్లాడట్లేదు మన గురువు గారు. పాండవులు, పార్థివులు అందరి సమక్షంలో ఆయన వాళ్ళందరితో ఈ విధంగా ఉవాచ అంటూ ఉన్నారు. శిశుపాలుడితో ఏమనలేదు. అక్కడున్న రాజులతో, పాండవులతో వాళ్ళందరి ముందు, మన శిశుపాలుడి ముందు ఈ మాటలు చెప్తూ ఉన్నారు. ఏషః నః శత్రుః అత్యంతం పార్థివాః సాత్వతీసుతః సాత్వతానాం నృశంసాత్మ నహితః అనపకారిణాం ప్రాగ్జ్యోతిషపురం యాతాన్ అస్మాన్ జ్ఞాత్వా నృశంసకృత్ అదహత్ ద్వారకాం ఏషః స్వస్త్రియః సన్నరాధిపాః క్రీడతః భోజరాజన్యాన్ ఏషః రైవతకే గిరౌ హత్వా బద్ధ్వా చ తాన్ సర్వాన్ ఉపాయాత్ స్వపురం పురా అశ్వమేధే హయం మేధ్యముత్సృష్టం రక్షిభిః వృతం పితుః మే యజ్ఞవిజ్ఞార్థం అహరత్ పాపనిశ్చయః సవ్వీరాన్ ప్రతిపత్యౌ చ బభ్రోః ఏషః యశస్వినః భార్యాం అభ్యహరత్ మోహాత్ అకామాం తాం ఇతః గతాం ఏషః మాయా ప్రతిచ్ఛన్నః కురుషార్థే తపస్వినీం జహార భద్రాం వైశాలీం మాతులస్య నృశంసకృత్ రుక్మిణ్యాం అస్య మూఢస్య ప్రార్థనా ఆసీత్ ముమూర్షతః పితృష్వసుః కృతే దుఃఖం సుమహత్ మర్శయామి అహం ఇమం తు అస్య న శక్ష్యామి క్షంతుమద్య వ్యతిక్రమం అవలేపాత్ వదార్హస్య సమగ్రే రాజమండలే. ఆయన ఏమన్నారంటే అందరూ వింటూ ఉండగా వాళ్లతో ఏషః వీడు, ఓ పార్థివాహ, ఓ రాజుల్లారా, నః అత్యంతం శత్రువు, మాకు అత్యంతమైన శత్రువు, ఆత్మకి శత్రువు వీడు, అనాత్మవాదం చేస్తున్నాడు. వీడు సాత్వతి సుతః, వచ్చింది మాత్రం సత్వం నుంచే. వాక్కులన్నీ సత్వం లేకపోతే ప్రవర్తించడం అన్నది ఉండదు. కానీ అక్కడి నుంచే వచ్చి కూడా ఈ నృశంసాత్మ దయ లేకుండా
సాత్వతానాం సత్వంలో ఉన్న వాళ్ళతో, వాళ్ళ సత్వంలో ఉన్న వాళ్ళు అనపకారులు. వాళ్ళు వాడికి అపకారం చెయ్యలేదు. సత్వగుణంతో ఉన్నవాళ్ళు రజో తమో గుణాలతో ఉన్న వాళ్ళని అపకారం చెయ్యరు. అద్వైతంలో ఉన్నవాళ్ళు ద్వైతులతో పోయి అనవసరంగా గొడవలు పెట్టుకోరు. ఎవరైతే భేద బుద్ధులతో ఉంటారో వాళ్లకు దూరంగానే ఉంటారు. సాత్వికమైన బుద్ధితో, గుణంతో, జ్ఞానంతో వ్యవహరిస్తూ ఉన్నవాళ్ళు ఎప్పుడూ భేద బుద్ధులతో, రజోతమో గుణాలతో, ద్వైత భావాలతో, ఆత్మకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో, ప్రపంచంలో కర్మలతో మాత్రమే కూడి ఉన్న వాళ్ళతో వీళ్ళు వెళ్లి గొడవలు పెట్టుకోరు, అపకారం చెయ్యరు. కానీ భేద బుద్ధితో ఉన్నవాళ్ళు, ద్వైతులు, లోకంలో కర్మలు చేస్తూ ఉన్నవాళ్ళు, కర్మలకు దూరంగా ఆత్మకు దగ్గరగా ఉన్న వాళ్ళని చూసి చులకన చేస్తూ, వాళ్ళని ఖండిస్తూ, తృణీకార భావంతో నిర్లక్ష్యం చేస్తూ, అక్కర్లేని సలహాలన్నీ చెప్తూ వాళ్ళని నిందిస్తూ ఉంటారు. వాళ్ళు నహితః, ఇటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు కర్మలు చేస్తూ ఉంటాడు. అయితే ఆత్మ సాధన చేస్తూ ఉన్న వాళ్ళని తూలనాడుతూ ఉంటాడో వాడు హితుడు కాదు. అటువంటి వాళ్ళను నేను సంహరిస్తాను. ఎవరైతే వాళ్ళ పాటికి వాళ్ళు కూర్చుని వాళ్ళ సాధన వాళ్ళు చేసుకుంటూ ఉంటే, ప్రపంచంలో కర్మలు చేస్తూ ఉండి వీళ్ళు ఊరికనే కూర్చున్నారని వచ్చి వీళ్ళని అనవసరంగా హింసిస్తూ ఉంటే నేను ఊరుకోను. ప్రాగ్జ్యోతిషపురం యాతాన్ అస్మాన్ జ్ఞాత్వా నృశంసకృత్. మేమొకసారి ప్రాగ్జ్యోతిషపురానికి వెళ్ళామని తెలుసుకుని ఈ దయలేని కర్మలు చేసేవాడు, ఆ ద్వారకను ఏషః వీడు అదహత్ దహించి వేశాడు. ఓ నరాధిపులారా, ఓ రాజులారా, వీడు స్వశ్రీయః మావాడే అయి ఉన్నా కూడా మేం ప్రాగ్జ్యోతిషపురంలో ఉన్నామని చూసి ఇక్కడ ద్వారకను వాడు దహించి వేశాడు, కాల్చేశాడు అని చెప్తూ ఉన్నారు. ఎప్పుడు ప్రాగ్జ్యోతిషపురము అంటే ఏదైతే ఆత్మజ్యోతిగా ప్రకాశిస్తూ ఉన్నదో అక్కడికి మనం ఎప్పుడెప్పుడు వెళ్తామో, మనకు తెలిసిన ఎగ్జాంపుల్ సుషుప్తిలో వెళ్తాము. ఎప్పుడెప్పుడైతే సుషుప్తిలో ఉంటామో అప్పుడు మన స్థితిలో మనం ఉంటాము. జ్యోతిష్యపురంలో ఉంటాం అక్కడ. ఈ అజ్ఞానంతో నిండి ఉన్న దేహమన్న పురంలో కాకుండా మనము ఎప్పుడైతే మన స్థితిలో ఉంటామో అప్పుడు ఆ మాటలు ఆ చీకట్లో నుంచి, సుషుప్తిలో నుంచి మేలుకోవాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళని అడ్డుకుంటూ ఉంటాయి ఒక్కొక్కసారి ఆ మాటలన్నీ కూడా. మాటలు మనవే అయి ఉన్నా కూడా మన మాటలే మనల్ని, మనకు ఆ ద్వారాలు తెలియకుండా మూసేస్తాయి ఒక్కొక్కసారి. క్రీడతః భోజరాజన్యాన్ ఏషః రైవతకే గిరౌ హత్వా బధ్వా చ తాన్ సర్వాన్ ఉపాయాత్ స్వపురం పురా. ఒకానొక సమయంలో భోజరాజులందరూ వెళ్ళి రైవతకమన్న పర్వతము గిరి దగ్గర ఆడుకుంటూ ఉంటే వాళ్ళందరినీ కట్టేసి బంధించి చంపేసి తీసుకుని వచ్చాడు అని చెప్తూ ఉన్నారు. భోజరాజులు అంటే ఆత్మానుభవం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరున్నారో అక్కడ రైవతకమన్న పర్వతం ఉన్నది అని చెప్తున్నారు. మళ్ళీ రైవతకము అంటే రోగాలను నశింపచేసేది అని దానికి వ్యుత్పత్తి పరంగా అర్థం. అంటే మళ్ళీ సుషుప్తి అవస్థ. ఎప్పుడైతే ఆత్మానుభవం కోసము సుషుప్తిలో ఉంటే ఆ సమయంలో వాక్కులన్నీ కూడా ఆ స్థితిని భంగం చేస్తాయి. అశ్వమేధే హయం మేధ్యం ఉత్సృష్టం రక్షిభిః వృతం పితుః మే యజ్ఞ విజ్ఞార్థం అహరత్ పాప నిశ్చయః. మా నాన్న ఎవరింతకి ఇక్కడ మొత్తం అంతా చాలా అందంగా ఉంటుంది వ్యాసుల వారి కల్పన. మన వాసుదేవుల వారు వసుదేవుడికి పుత్రుడు. వసుదేవుడికి చాలా మంది చెల్లెళ్ళున్నారు. ఎంతమంది ఉన్నారో ఏదో లెక్క చెప్తారు. కానీ ఎప్పుడు చూసినా ఆ వసుదేవుడి చెల్లెళ్లకు పుట్టిన పిల్లలతోటే వసుదేవుడికి పుట్టిన వాసుదేవుడికి గొడవలుంటాయి. ఎప్పుడు చూసినా ఇదే ఉంటుంది. ఎందుకు అంటే చాలా అందము. వసుదేవుడికి చెల్లెళ్ళు. ఆ విరాట్ పురుషుడు ఎవరున్నాడో విరాట్ పురుషుడితో పాటే మాయా కూడా ఉంటుంది అని చెప్తారు. ఆయన చెల్లెళ్ళంటే ఆయనతో పాటే పుట్టినవి. అదెంత అనాదో ఇదంతా అనాది అని చెప్తూ ఉంటారు మనకి మన థియరీ చెప్తూ ఉన్న సమయంలో భాగవతంలో. కాబట్టి దానికి చెల్లెలు అంటే ఎప్పుడు చూసినా ప్రకృతి, స్వభావము, మాయ అనర్థము. దానికి పుట్టిన లక్షణాలు ఇదో ఇట్లానే ఆత్మకు వ్యతిరేకంగా ఉంటాయి.
అందుకని ఎప్పుడు చూసినా వసుదేవుడి చెల్లెళ్ళ భర్తలతోటో, వసుదేవుడి చెల్లెళ్ళ కొడుకులతోటో, వసుదేవుడి కొడుకులకు ఇటు సైడ్ వాళ్ళందరికీ గొడవలుంటాయి. ఎప్పుడు చూసినా ఇంతే. మా నాన్న ఒకసారి అశ్వమేధ యాగాన్ని చేసుకుంటూ ఉంటే, అమేధ్యమైన పవిత్రమైన హయాన్ని కూడా వీడు అనవసరంగా యజ్ఞాన్ని విఘ్నం చేయడం కోసం అపహరించాడు. పాప నిశ్చయాలతో ఉన్నవాడు. ఇంతకీ వీటిని వేరువేరుగా చూడడం గూడా అనవసరము. ఊరికనే కథగా ముందు చెప్పి విషయం ఏంటో చెప్తాను. సవ్వీరాన్ సవ్వీర రాజ్యంలో రాజున్నాడు బబ్రు అని. ఆ యశోమూర్తి. ఆయన దగ్గరికి ఆయన భార్య పాపము వెళ్తూ ఉంటే, ఏషః వీడు మోహంతో, కామంతో, కోరికతో ఆమె ఇక్కడి నుంచి ఆయన దగ్గరికి భర్త దగ్గరికి వెళ్తూ ఉంటే, ఆమెను అనవసరంగా అపహరించాడు. అభ్యహరత్. ఇంకొకసారి ఏం చేశాడు, కరుషులంటే వీడికి పడదు. వాళ్ళకి అపకారం చేయాలన్న ఉద్దేశం. వాళ్ళ దగ్గరికి ఒకానొక సమయంలో ఒక తపస్విని, ఒక మంగళమూర్తి వైశాలి వెళ్తూ ఉంటే, మాయలతో వీడు అనవసరంగా అడ్డగించి ఆమెను గూడా జహార అపహరించుకుని పోయాడు. మాతృలకు అంటే మేనమామలకు అటువైపు వాళ్లకు అపకారం చెయ్యాలన్న నృశంసతోటే ఉంటాడు వీడు, దయలేనివాడు. అసలు వాళ్ళని వీళ్ళని కాదు. ఏదో బబ్రు భార్యని అపహరించడము, వైశాలిని అపహరించడమే గాదు. రుక్మిణి అంటే గూడా అంతే. రుక్మిణి పైన ఈ మూర్ఖుడికి ఎంత మనసున్నది అంటే ఎప్పుడు ఆమె కావాలని ప్రార్థిస్తూనే ఉంటాడు. ముమూర్ష వీడికి మరణమిచ్చ ఒకటి మర్తుమిచ్చ, చనిపోవాలన్న కోరికతో చావాలన్న బుద్ధి పుట్టే వీడు రుక్మిణిని కూడా కావాలని కోరుకుంటూ ఉంటాడు. పితృశ్వసుకృతే, నా మేనత్త వైపు వాడు కదా అని ఆమె ముఖం చూసి నేను, నా తండ్రి యొక్క సోదరి కదా అని ఆమె కోసము నేను వీడి వల్ల కలిగిన దుఃఖాన్ని, సుమహత్ దుఃఖము, ఎంత గొప్ప దుఃఖాన్ని కూడా నేనింతవరకు మర్షయామి, తట్టుకున్నాను, సహించాను. కానీ ఇంక ఇప్పుడు వాడు అవలేపాత్ గర్వంతో, అహంకారంతో సమగ్ర రాజమండలే, ఈ రాజులందరూ చూస్తూ ఉండగా ఇటువంటి వ్యతిక్రమం, ఆత్మాపకారం చేస్తూ ఉన్నాడు వాడు. ఇటువంటి అపరాధం చేస్తూ ఉంటే అద్య ఇప్పుడు అస్య వీడి అపరాధాన్ని క్షమించడానికి నా శిక్షామి, నేనింక ఊరుకోను. వీడు వధార్హుడు, వీడిని వధిస్తానని చెప్తున్నారు. ఇందులో ఏం చూపించారు ఇంతకీ? వీడు సాత్వతులకు పుట్టినా కూడా సాత్వతులకు అపకారం చేస్తాడు. వీడు ప్రాగ్జ్యోతిషపురము ఏదో రైవతకం అన్న గిరి దగ్గరికి వెళ్తూ ఉంటే వాళ్ళకు అపకారం చేస్తాడు. వీడు మా నాన్న అశ్వమేధ యాగం చేస్తూ ఉంటే వసుదేవుడు ఆ అశ్వమేధ యాగాన్ని చెడగొట్టడం కోసం ఆ అశ్వాన్ని అపహరించాడు అని చెప్తూ ఉన్నంత వరకు 6, 7, 8, 9, 4 శ్లోకాల్లో ముఖ్యంగా ఆయన చెప్తూ ఉన్నదేంటి, ఆత్మధర్మంతో ఉన్న వాళ్ళని హింసిస్తూ ఉన్నాడు. ఎవరెవరైతే ఆత్మధర్మం కోసం ప్రయత్నం చేసుకుంటూ ఉన్నారో, సత్వగుణంతో ఉన్నారో, ఎవరైతే ఆత్మ జ్యోతి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఎవరైతే ఆత్మ ప్రకాశం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో, అందుకోసం ఇంద్రియాల్ని నిగ్రహించాలి. అశ్వాలను అంటే ఇంద్రియాల్ని కంట్రోల్ చేయాలని వ్రతంగా, యజ్ఞంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ హింసిస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్న ఈ 4 శ్లోకాల్లో ఆత్మధర్మాన్ని వాడు అడ్డుకుంటూ ఉన్నాడు. ఆత్మధర్మం లేదు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి వాడికి మోక్షం లేదు. ధర్మం లేదు, మోక్షం లేదు. ఆ 2 పోగొట్టుకుని వాడు ధర్మాన్ని వదిలిపెట్టి అధర్మంగా ఏం చేస్తున్నాడు అంటే కామంతో ఉంటాడు వాడు. కామము, అర్థం మాత్రం మిగిలాయి వాడికి. కోరుకుంటాడు, అందుకోసం ఏవో ప్రయత్నాలన్నీ చేసి సాధిస్తూ ఉంటాడు. అర్థం, కామం 2 మిగిలాయి. ధర్మం, మోక్షం పోయాయి అని చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ 10, 11, 12లో చూపించినవన్నీ కూడా బబ్రు అని ఒక ఆయన భార్యను అపహరించాడు. ఏదో వైశాలి అని ఒక అమ్మాయి వాళ్ళ భర్త దగ్గరికి వెళ్తుంటే ఆమెని అపహరించాడు. రుక్మిణిని కూడా ఎప్పుడు కావాలని కోరుకుంటూ ఉంటాడు అని వాడు చేస్తూ ఉన్న కోరికలతో కూడిన అర్థకామాలను చూపిస్తున్నారు. కాబట్టి 4 చతుర్విధ పురుషార్థాల్లో 2 పోయి 2 ఉన్నాయి వాడికి. ధర్మం తప్పి వాళ్ళలో కామం మాత్రమే మిగిలింది అని చూపిస్తూ ఉన్నారు.
ఈ 2 కారణాలకి. ఒకటి ధర్మాన్ని వదిలిపెట్టాడు. 2 కామాన్ని మాత్రం పట్టుకున్నాడు. అందుకోసము ఎవరైతే ఆత్మధర్మంలో ఉన్నారో వాళ్ళని హింసిస్తూ ఉన్నాడు. సాధువులను, సాత్వతులు అంటే సాధువులు. సాధువులను హింసిస్తూ ఉన్నాడు. అందుకని ఇటువంటి అసాధును నేనింకా క్షమించను అని ఆయన చెప్తూ ఉన్నారు. ఏవమాది తతః సర్వే సహితాః తే నరాధిపాః వాసుదేవ వచః శ్రుత్వా చేదిరాజం వ్యగర్హయన. ఏవమాది ఈ విధంగా మన కృష్ణుల వారు చెప్తూ ఉంటే తతః ఇంకా సర్వే నరాధిపాః తే సహితాః రాజులందరూ కలిసి వాసుదేవుడి వాక్కులను శృత్వా విని చేదిరాజును గర్హించారు. చేదిరాజు చేసిన ఈ తప్పులను వాళ్ళు గర్హిస్తూ ఉన్నారు. అయితే అక్కడికే ఆగలేదు. తతః తద్వచనం శ్రుత్వా శిశుపాలః ప్రతాపవాన్ జహాస శ్వనవత్ హాసం ప్రహస్య ఇదం వాచః. తతః ఇంకా ఆ మాటలను విని మన శిశుపాలుడు ఆ ప్రతాపవంతుడు శ్వనవత్ పెద్ద శబ్దం చేస్తూ గట్టిగా హాసం జహాస గట్టిగా నవ్వాడు. వికటాటహాసం చేస్తూ ప్రహస్య నవ్వి ఇదం ఉవాచః ఈ విధంగా అంటున్నాడు. కృష్ణుడు చెప్పిన మాటలు విని అక్కడున్న రాజులందరూ చేదిరాజును అవును వాడు తప్పు చేశాడు అని గర్హిస్తుంటే ఆ తప్పు చేసిన శిశుపాలుడు మాత్రం చేసింది తప్పని అనుకోవట్లేదు. తప్పు కాదని అనుకుంటున్నాడు. చేసింది ఘనకార్యం అనుకుని గట్టిగా నవ్వుతూ మిగిలినవన్నీ పట్టించుకోలేదు. వైశాలిని అపహరించడము, బబ్రు భార్యని అపహరించడము, యజ్ఞాలన్నీ ధ్వంసం చెయ్యడము, అందరినీ కట్టేసి బంధించి సంహరించడము, ఇంకేంటేంటో చెయ్యడము, సత్పురుషులని హింసించడం వీటన్నింటి గురించి వాడేం పట్టించుకోలేదు గాని, రుక్మిణి అంటే గూడా వీడికెప్పుడు కోరిక ఉన్నది అని అన్నారు గదా మన గురువుగారు. దాని గురించి మాత్రం వాడు నవ్వుతూ ఉన్నాడు. వాడేమంటున్నాడంటే శిశుపాలుడు, మత్పూర్వాం రుక్మిణీం కృష్ణ సంసత్సు పరికీర్తయన్ విశేషతః పార్థివేషు వ్రీడాంన కురుషే కథం. కృష్ణ, రుక్మిణి నా పూర్వ భార్య, ముందు నాకు భార్య అవ్వవలసింది. అయితే ఆ విషయాన్ని సంసత్సు ఇటువంటి సభల్లో పెట్టుకుని నువ్వు పరికీర్తయన్ నువ్వే చెప్పుకుంటున్నావా? వ్రీడాం న కురుషే కథం, నీకు సిగ్గనిపించట్లేదు? విశేషతః పార్థివేషు, ముఖ్యంగా రాజుల మధ్యలో నీ భార్య ఇంతకు ముందు ఇంకెవరికో భార్య కావలసి ఉన్నది అని చెప్పుకుంటూ ఉంటే నీకు సిగ్గనిపించట్లేదా అని చెప్తూ ఉన్నాడు కథాపరంగా. ఇప్పుడు మళ్ళీ ఆధ్యాత్మిక పరంగా చూద్దాం. ఇక్కడ శిశుపాలుడు అంటే మాటలు, వాక్కులు ముందు ప్రవర్తిస్తాయి. రుక్మము అంటే ప్రకాశించేది అని అర్థం. ఏదైతే ముందు ప్రకాశిస్తుందో తెలుస్తుంది. మాటలు ముందు తెలుస్తాయి. మాటల్లోని అర్థం తర్వాత తెలుస్తుంది. ముందు తప్పకుండా రుక్మము అంటే ప్రకాశము వాక్కులకే ఉంటుంది. ముందు వాక్కులు ప్రకాశిస్తే అందులో మళ్ళీ అర్థం తర్వాత ప్రకాశిస్తుంది. సరే, ఆధ్యాత్మికంగా అది కరెక్ట్‌గానే ఉన్నది. ఇక్కడ కథాపరంగా పైగా వాక్కుల పరంగా మన శిశుపాలుడు నాకు కావలసి ఉన్న భార్యను నువ్వు పెళ్లి చేసుకుని ఆ విషయాన్ని రాజుల మధ్యలో పైగా ఘనంగా కీర్తిస్తూ నువ్వే చెప్పుకుంటున్నావా? సిగ్గనిపించట్లేదా అని చెప్పాడు. మన్యమానః హి కః సత్సు పురుషః పరికీర్తయేత్ అన్యపూర్వాం స్త్రియం జాతు త్వదన్యః మధుసూదన. ఓ మధుసూదన, మన్యమానః పురుషః, ఆత్మాభిమానం ఉన్న మనిషి ఎవడైనా సరే, కః సత్సు పరికీర్తయేత్ అన్యపూర్వాం స్త్రియం, తన భార్య ఇంతకు ముందు ఎవరికో భార్య కావలసి ఉన్నది అని అందరి ముందు సత్పురుషుల మధ్యలో ఎవడైనా ఆత్మాభిమానం ఉన్నవాడు చెప్పుకుంటాడా? జాతు ఎప్పుడైనా సరే త్వదన్యః నువ్వుగాక క్రుద్ధాత్వాపి ప్రసన్నాత్వా కిం మే త్వత్తః భవిష్యతి తథా బ్రువతః ఏవాస్య భగవాన్ మధుసూదనః వ్యపహరచ్చిరః క్రుద్ధః చక్రేణ అమిత్రకర్షణః. క్రుద్ధాత్వాపి ప్రసన్నాత్వా, నీకు కోపం వస్తే నాకేంటి, నువ్వు ప్రసన్నుడివైతే నాకేంటి?
నీకు నా పైన కోపం వస్తే నాకేమి, నువ్వు నా పట్ల ప్రసన్నుడివైతే నాకేమి, త్వత్తః నీ వల్ల మే కిం భవిష్యతి నాకేం జరుగుతుంది, నువ్వేం చేస్తావు నన్ను, నీకు కోపం వస్తే నన్నేం చేస్తావు, నీకు ముద్దొస్తే నన్నేం చేస్తావు, నువ్వేం చేస్తావు, నువ్వేం చేయగలవు నన్ను అన్నాడు. తదా బ్రువతః ఈ విధంగా అంటూ ఉంటే మన భగవంతుడు మధుసూదనుడు అమిత్రకర్షణ, అమిత్రులను సంహరించేవాడు, చక్రేణ చక్రాయుధం తీశారు, క్రుద్ధః కోపంతో అస్య శిరః వాడి తలను వ్యపాహరత్ తెంపేశారు. ఇంతే విషయము. ఎప్పుడైతే చక్రం అంటే సుదర్శనము కలుగుతుందో, ఆత్మదర్శనం కలుగుతుందో, ఆత్మను దర్శనం చెయ్యగానే, ఆత్మ దగ్గరికి వెళ్ళగానే వాక్కులన్నీ ఆగిపోతాయి, అనుమానం లేదు. ఆత్మ దగ్గరికి వెళ్ళగానే అనాత్మలన్నీ అందులోకే లయమైపోతాయి. మౌనం దగ్గరికి వెళ్ళేసరికి మాటలన్నీ ఆగిపోతాయి. అద్వైతం దగ్గరికి వెళ్ళేసరికి ద్వైతాలన్నీ అందులోనే లయమైపోతాయి, అనుమానం లేదు. సహ పపాత మహాబాహు వజ్రాహత ఇవ అచలః. ఆ విధంగా చక్రాయుధం తీశారు, వాడి తల నరికేశారు. వాడు ఆ గొప్ప భుజాలతో ఉన్నవాడు వజ్రాయుధంతో ఏదో పర్వతం కొట్టబడ్డట్టు భూమి మీద కుప్పకూలిపోయాడు. తతః కేచిత్ మహీపాలాః న అబ్రువన్ తత్ర కించన అతీత వాక్పథే కాలే ప్రేక్షమాణాః జనార్దనం. తతః ఇంకా అక్కడున్న మహీపాలాః రాజులు ఎవ్వరూ కూడా ఏమాత్రం కూడా అనడానికి ఏమీ లేక కళ్ళప్పగించి ప్రేక్షమాణాః చూస్తూ ఉండిపోయారు జనార్దనుణ్ణి. మాటలు జరుగుతూనే ఉన్నాయి. అంతవరకు శిశుపాలుడు మాట్లాడాడు, భీష్ముడు మాట్లాడాడు, శిశుపాలుడు మాట్లాడాడు, భీష్ముడు మాట్లాడాడు, శిశుపాలుడు మాట్లాడాడు, భీముడికి కోపం వచ్చింది, భీముడిని ఆపాడు, భీష్ముడు మళ్ళీ శిశుపాలుడు మాట్లాడాడు, మళ్ళీ భీష్ముడు మాట్లాడాడు, మళ్ళీ శిశుపాలుడు మాట్లాడాడు, కృష్ణుడు కూడా మాట్లాడాడు. ఈసారి శిశుపాలుడు నోరు తెరవగానే కృష్ణుడు మూసేశారు. ఇంకా అతీత వాక్ పథే కాలే, ఇంకా వాక్కులు లేని ఆ పదంలో, ఆ సమయంలో మాటలు లేక అవాక్ అయ్యి అక్కడ ప్రేక్షకులందరూ కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయారు. కొంత మళ్ళీ తెప్పరిల్లారు. హస్తైః హస్తాగ్రం అపరే ప్రత్యపీడనమర్షితాః అపరే దశనైః రోష్ట్రాన్ అదసన్ క్రోధమూర్ఛితాః. కొంతమంది చేతులు నలుపుకుంటూ ఉన్నారు, కొంతమంది పళ్ళు పటపట కొరుకుతూ ఉన్నారు కోపంతో. రహహతు కేచిత్ వార్ష్ణేయం ప్రశంసంసు నరాధిపాః. కొంతమంది రహస్యంగా కృష్ణుణ్ణి ప్రశంసిస్తూ ఉన్నారు రాజులు. కేచిదేవతు సంరబ్ధాః మధ్యస్థాః తు అపరే అభవన్. కొంతమంది ఏదో చేసేద్దామని ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు, కొంతమంది మధ్యస్థంగా ఉన్నారు. ప్రహృష్టాః కేశవం జగ్ముః సంస్థువంతః మహర్షయః బ్రాహ్మణాః చ మహాత్మానః పార్థివాః చ మహాబలాః. ఇంకా మన మహర్షులందరూ ప్రహృష్టంతో, ఎంతో సంతోషంతో కేశవుడి దగ్గరికి వచ్చి ఆయన్ని స్తుతిస్తూ కీర్తిస్తూ ఉన్నారు. అట్లానే మన మహాత్ములు, బ్రాహ్మలు, రాజులు, మహాబలవంతులందరూ కూడా మహర్షులతో పాటు కలిసి కేశవుణ్ణి స్తుతి చేస్తూ ఉన్నారు. ఇంకా తర్వాత ఏం జరిగిందంటే కథగా చూద్దాము. పాండవః తు అబ్రవీత్ భ్రాతॄన్ సత్కారేణ మహీపతిం దమఘోషాత్మజం వీరం సంసాధయత మాచిరం. పాండవః మన ధర్మరాజు భ్రాతృన్ తన సోదరులతో ఈ విధంగా అబ్రవీత్ అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఇదంతా జరుగుతూ ఉంటే కొంతమంది రాజులకు కోపం వచ్చింది, కొంతమంది సంతోషించారు, బ్రాహ్మలందరూ స్తుతి చేస్తూ ఉన్నారు, మహర్షులందరూ కీర్తిస్తూ ఉన్నారు. ఇదంతా జరుగుతూ ఉంటే మన పాండవహత్తు మన ధర్మరాజు మాత్రం జరగవలసినవి ఇంకా ఉన్నాయి కాబట్టి ఆయన తన సోదరులకు ఏం చెప్పాడంటే, మహీపతి రాజు మన శిశుపాలుడు ఆయన్ని సత్కారంతో, రాజులకు ఉచితమైన సత్కారంతో ఈ వీరుణ్ణి సాగనంపవలసి ఉన్నది. ఈ దమఘోషుడు
ధమఘోషుడు అన్నవాడి యొక్క ఆత్మజుడు పుత్రుడు. ధమఘోషము, ఘోషం అంటే శబ్దం మళ్ళీ. అందుకనే వాక్కులు ఇక్కడ మనం చెప్పుకున్నది శిశుపాలుణ్ణి. వాక్కులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో ఆ విషయం మర్చిపోయి, ఎందుకంటే వాక్కులను దమము కంట్రోల్ చేసిన వాడి దగ్గర నుంచి, మౌనం దగ్గర నుంచే వాక్కులన్నీ వస్తాయి. వాక్కులు ఎప్పుడైనా మౌనంలో నుంచే వస్తాయి. మళ్ళీ మౌనంలో లయమవుతాయి. సరే ఇక్కడ కథగా దమఘోషుడు అన్నవాడి కొడుకు మన శిశుపాలుడు, ఈ వీరుడు, రాజు మరణించాడు కదా! ఆయనకు అంత్యక్రియలు చేయవలసి ఉన్నది. చివరి సంస్కారాలు చేయవలసి ఉన్నది. మా చిరం ఇంకా ఆలస్యం చేయకుండా ఆ పనులు చెయ్యండి అని తమ్ముళ్ళకి చెప్పాడు. తథా చ కృతవంతః తే భ్రాతుః వై శాసనం తదా చేదీనాం ఆధిపత్యే చ పుత్రమస్య మహీపతిం అభ్యసించత్ తదా పార్థః సహ తైః వసుధాధిపైః. ఇంకా తథా మన భ్రాతువు సోదరులందరూ కూడా వాళ్ళ సోదరుడు చెప్పిన విధంగానే తే కృతవంతః వాళ్ళదే విధంగా చేశారు. తే మన సోదరులందరూ భ్రాతువు తన సోదరుడు వాళ్ళ సోదరుడు ధర్మరాజు చెప్పిన విధంగానే ఆ శాసనాన్ని తథా ఆ సమయంలో తథా అదే విధంగా కృతవంతః చేశారు. తర్వాత ఆ చేది రాజ్యానికి రాజు లేడు కదా! ఇప్పుడు అందుకని చేది రాజుగా ఆయన కొడుకున్నాడు. ఆయన్ని రాజుగా దానికి అభిషేకం చేశారు. తదా అప్పుడు మన పార్థుడు రాజులందరితో సహా కలిసి తతః సహ కురురాజస్య క్రతుః సర్వసమృద్ధిమాన్ యూనాం ప్రీతికరః రాజన్ సంబభౌ విప్లౌజసః. ఇంక తతః సహ మనవాడు సర్వసమృద్ధిమాన్ సర్వ సమృద్ధులు సంపాదించిన వాడు ధర్మరాజు అంత గొప్ప సర్వసమృద్ధిగా ఉన్న క్రతువుని యజ్ఞాన్ని పూర్తి చేశాడు. మన కురురాజు యొక్క క్రతువు సర్వసమృద్ధిగా ప్రీతికరంగా పూర్తయింది. ఓ రాజా, ఓ జనమేజయ, ఎంతో గొప్ప ఓజస్సుతో తేజస్సుతో ఉన్న మన ధర్మరాజు యొక్క యజ్ఞం అంత ఘనంగా పూర్తయింది. మన యజ్ఞము శాంత విఘ్న సుఖారంభ ప్రభూత ధనధాన్యవాన్. అది విఘ్నాలన్నీ శాంతించి సుఖంగా ప్రారంభించబడి ప్రభూత ధనధాన్యవాన్ గొప్ప ధనములు ధాన్యాలను కలిగిస్తూ గొప్ప సమృద్ధితో మన ధర్మరాజు యజ్ఞం అంతా చక్కగా జరుగుతూ ఉన్నది. అది అన్నవాన్ బహుభక్షః చ కేశవేన సురక్షితః. అన్నాలతో, భక్ష్యాలతో, ధనాలతో, ధాన్యాలతో, సుఖాలతో, శాంతులతో ప్రీతికరంగా మన కేశవుడి చేత సురక్షితంగా రక్షింపబడుతూ ఉన్నదై పూర్తవుతూ ఉన్నది. దాన్ని సమాపయామా సత్తం రాజసూయం మహాకృతం. ఆ విధంగా మన ధర్మరాజు ఆ రాజసూయమన్న మహాయజ్ఞాన్ని సమాపనం చేశాడు. తంతు యజ్ఞం మహాబాహుః ఆసమాప్తేః జనార్దనః రరక్ష భగవాన్ శౌరిః శాంగ చక్ర గదాధరః. మన భగవంతుడు మన శౌరి ఆ యజ్ఞము సమాప్తము, సమాప్తం అంటే సమాప్తమయ్యిందాకా, ఆ యజ్ఞం పూర్తయ్యిందాకా మన జనార్దనుల వారు, ఆ మహాపరాక్రమం కలిగిన వారు శాంగమన్న ధనుస్సును, సుదర్శనమన్న చక్రాన్ని, కౌమోదకమన్న గదను ధరించి నిలబడి ఆయన దాన్ని ఆ యజ్ఞాన్ని సంరక్షిస్తూ ఉన్నారు. ఇంకది పూర్తయిన తర్వాత తతః తు అవబృధ స్నాతం ధర్మరాజం యుధిష్ఠిరం సమస్తం పార్థివం క్షత్రం అభిగమ్య ఇదమబ్రవీత్. తతః ఇంకా మన ధర్మరాజు యుధిష్ఠిరుడు ఆ యజ్ఞాన్ని పూర్తి చేసి అవబృధ స్నానం చేశాడు. ఆ విధంగా స్నాతుడైన వాణ్ణి చూసి ఆ రాజు దగ్గరికి మిగిలిన రాజులందరూ వచ్చి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. దిష్ట్యా వర్ధసి ధర్మజ్ఞ సామ్రాజ్యం ప్రాప్తవాన్ విభో ఆజమీడా ఆజమీఢానాం యశః సంవర్ధితం త్వయా. ఓ ధర్మజ్ఞుడా, ఓ విభో, దిష్ట్యా అదృష్టం కొద్దీ నువ్వు ఈ విధంగా వర్ధిల్లుతూ ఉన్నావు. ఇటువంటి సామ్రాజ్యాన్ని నువ్వు ప్రాప్తించుకున్నావు. అందుకని కదా ఈయన ఇంత చేసింది. ఆయన సామ్రాట్ కావాలని ఆలోచన చేసినప్పటి నుంచి ఇంతవరకు చాలా చేయవలసి వచ్చింది ఆయన సామ్రాట్ అవ్వడానికి. మనము కూడా
ఆత్మ సామ్రాజ్యాన్ని సాధించాలి అంటే చాలా చేయవలసి ఉంటుంది. ఎన్నో చేయవలసి ఉంటుంది. ఎన్నో అడ్డంకులను దాటవలసి ఉంటుంది. ఎన్నో వాక్కులను మౌనాలతో నిగ్రహించవలసి ఉంటుంది. ఎన్నో కోరికలను ఇంద్రియ నిగ్రహంతో సాధించవలసి ఉంటుంది. ఎన్నో కర్మబంధాలను జ్ఞానంతో ఆపవలసి ఉంటుంది. ఎంతో చేయవలసి ఉంటుంది. నువ్వు చేశావు ధర్మజ్ఞుడా! ఆత్మధర్మం తెలిసినవాడా! ఈ విధంగా నువ్వు వర్ధిల్లుతూ ఉన్నావు. జ్ఞానంతో వృద్ధి చెందుతూ ఉన్నావు. ఓ ఆజమీఢుడా! ఆజమీఢుల యొక్క యశస్సుని వృద్ధి చేస్తూ ఉన్నావు. అది నీ వల్ల వృద్ధి చెందుతూ ఉన్నది. కర్మణా ఏతేన రాజేంద్ర ధర్మః చ సుమహాన్ కృతః ఆపృచ్ఛామః నరవ్యాఘ్ర సర్వకామైః సుపూజితాః. ఓ రాజేంద్ర, ఏతేన కర్మణ ఈ కర్మతో గొప్ప ధర్మము నిలబడ్డది. ఓ నరవ్యాఘ్ర ధర్మరాజా, సర్వకామైః సుపూజితాః, నీ చేత మేము అన్ని విధాలుగా గౌరవించబడ్డాము. ఇంకా ఆపృచ్ఛామ, మేము సెలవడుగుతున్నాము, సెలవు పుచ్చుకుంటాం, మరి వెళ్ళి వస్తాము. స్వరాష్ట్రాన్ని గమిష్యామః తదనుజ్ఞాతుమర్హసి, మేము మా రాష్ట్రాలకు మా రాజ్యాలకు వెళ్తాము, అందుకు ఆజ్ఞ అనుజ్ఞ ఇవ్వవలసింది అని వాళ్ళు చెప్పారు ఆయనకు. శ్రుత్వా తు వచనం రాజ్ఞాం ధర్మరాజः యుధిష్ఠిరः యథార్హం పూజ్య నృపతీన్ భ్రాతॄన్ సర్వాన్ ఉవాచః. ఇంకా మన ధర్మరాజు యుధిష్ఠిరుడు ఆ రాజుల యొక్క మాటలను విని వాళ్ళందరినీ యథావిధిగా పూజించి ఆ రాజులందరినీ తన సోదరులతో ఈ విధంగా అంటూ ఉన్నాడు. వాళ్ళందరూ తన యజ్ఞానికి వచ్చిన వాళ్ళందరూ ఈ విధంగా ఆయనతో వెళ్ళి వస్తామని అడుగుతూ ఉంటే వాళ్ళందరినీ గౌరవించి పూజించి సరే వెళ్ళి రమ్మని చెప్తూ ఆయన ఏమన్నాడంటే తన సోదరులతో, రాజానః సర్వే ఏవ ఏతే ప్రీత్యా అస్మాన్ ఉపాగతాః. ఈ రాజులందరూ కూడా మన పట్ల ప్రీతి భావనతో మన దగ్గరికి వచ్చారు. ప్రస్థితాః స్వాని రాష్ట్రాన్ని మామాపృచ్ఛ పరంతపాః. వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళ రాజ్యాలకు వెళ్ళడం కోసం నన్ను సెలవు అడుగుతూ ఉన్నారు. ఓ పరంతపులారా, తే అనువ్రజత భద్రం వహ విషయాంతం నృపతోత్తమాన్. తమ్ముళ్ళని పిలుస్తూ వహ, మీరందరూ కూడా తే వాళ్లను అనువ్రజత అనుసరించి వెళ్ళండి, సాగనంపి రండి. ఈ రాజులందరూ మన మీద ప్రీతితో మన కోసము ఇంత దూరం వచ్చారు, వాళ్ళ రాజ్యాల్ని వదిలిపెట్టి ఇంతకాలం మన దగ్గరే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. మీరందరూ వాళ్ళని అనుసరించి వెళ్ళి సాగనంపి రండి. వహ భద్రం, మీకు భద్రమవుగాక. ఈ నృపోత్తములను, ఈ రాజులందరినీ విషయాంతం, మన విషయం అంటే మన రాజ్యానికి సరిహద్దుల దాకా వెళ్ళి మన ఇంటికి వచ్చిన వాళ్ళని, మన అతిథుల్ని ఎట్లా మన ఇంటి గేటు దాకా, ఒక్కొక్కసారి వాళ్ళ మీద ప్రేమ ఎక్కువైతే ఆ కాలనీ చివరి దాకా, ఒక్కొక్కసారి కావాలంటే బస్టాండ్ దాకా వెళ్ళి మనం ఎట్లా సాగనంపి వస్తామో అట్లానే మీరు కూడా వీళ్ళందరినీ మన రాజ్యానికి పొలిమెరల వరకు, సరిహద్దుల వరకు వెళ్ళి వాళ్ళని సాగనంపి రండి అని చెప్పి పంపిస్తూ ఉన్నాడు. భ్రాతుః వచనమాజ్ఞాయ పాండవాః ధర్మచారిణః యథార్హం నృపముఖ్యాన్ తాన్ ఏకైకం సమనువ్రజన్. భ్రాతుః వచనమాజ్ఞాయ, వాళ్ళ అన్నగారి మాటను అనుసరించి పాండవులందరూ, ఆ ధర్మచారులందరూ కూడా యథార్హం, ఎవరి అర్హతను బట్టి వాళ్లతో పాటు, ఆ నృపముఖ్యులతో పాటు, రాజులతో పాటు ఒక్కొక్కళ్ళు సమనువ్రజన్ అనుసరించి వెళ్తూ ఉన్నారు. ఎట్లా అంటే, విరాటం అన్వయాత్తూర్ణం దృష్టద్యుమ్నః ప్రతాపవాన్ ధనంజయః యజ్ఞసేనం మహాత్మానం మహారథః. విరాటుడు వెళ్తూ ఉంటే ఆయన వెంట ప్రతాపవంతుడు దృష్టద్యుమ్నుడు ఆయనతో పాటు వెంటనే బయలుదేరి వెళ్ళాడు సాగనంపడానికి అన్వయాత్. అట్లానే యజ్ఞసేనుడు, ద్రుపదుడు, ఆ మహాత్ముడు మహారథుడు బయలుదేరి వెళ్తూ ఉంటే మన మహారథుడు ధనంజయుడు, అర్జునుడు బయలుదేరాడు ద్రుపదుణ్ణి సాగనంపి రావడానికి. భీష్మంచ ధృతరాష్ట్రంచ భీమసేనః మహాబలః ద్రోణంచ ససుతం వీరం సహదేవః మహారథః. భీష్ముడు, ధృతరాష్ట్రుడు బయలుదేరి వెళ్తూ ఉంటే హాస్తినపురానికి,
ఆయన్ని సాగనంపుతూ మన మహాబలుడు భీమసేనుడు అనుసరించి వెళ్తూ ఉన్నాడు. అట్లానే మన మహారథుడు సహదేవుడు ద్రోణుణ్ణి, ఆయన కొడుకు అశ్వత్థామ వాళ్ళిద్దరూ వెళ్తుంటే వాళ్ళతో పాటు ఈ వీరుడు బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ఆ వీరులతో పాటు నకులః సుబలం రాజన్ సహపుత్రం సమన్వయాత్ ద్రౌపదేయాః సౌభద్రాః పార్వతీయాన్ మహీపతిన్. మన సుబలుడు వెళ్తూ ఉంటే ఆయన కొడుకులతో పాటు మన నకులుడు బయలుదేరి వెళ్ళాడు ఆయన్ని సాగనంపడానికి. అట్లానే పార్వతీయులు మహీపతులు అంటే పర్వతాలపైన రాజ్యాల్లో ఉండే రాజులందరినీ సాగనంపడానికి సుభద్ర కొడుకుతో పాటు కలిసి ద్రౌపది పుత్రులందరూ బయలుదేరి వెళ్ళారు ఆ రాజుల్ని పంపించి రావడానికి. అన్వగచ్చత్ తథా ఏవ అన్యాన్ క్షత్రియాన్ క్షత్రియర్షభాః ఏవం సంపూజితాః తే వై జగ్ముః విప్రాః చ సర్వశః. ఈ విధంగా వెళ్తూ ఉన్న రాజులందరినీ సాగనంపడానికి మన వాళ్ళందరూ అనుసరించి వెళ్తూ ఉన్నారు. ఈ విధంగా గొప్పగా పూజింపబడ్డ వాళ్ళై వాళ్ళతో పాటే విప్రులందరూ కూడా అన్ని వైపుల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడికి బయలుదేరి వెళ్తూ ఉన్నారు. గతేషు పార్థివేంద్రేషు సర్వేషు భరతర్షభ యుధిష్ఠిరం ఉవాచ ఇదం వాసుదేవ ప్రతాపవాన్. ఇంకా రాజులందరూ ఆ విధంగా వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉండగా మన వాసుదేవుడు, మన ప్రతాపవంతుడు కృష్ణువారు గురువు గారు కూడా యుధిష్ఠిరుడి దగ్గర సెలవు పుచ్చుకుంటూ ఈ విధంగా అంటూ ఉన్నారు. ఆపృచ్ఛే త్వాం గమిష్యామి ద్వారకాం కురు నందన రాజసూయం క్రతుశ్రేష్టం దిష్ట్యా త్వం ప్రాప్తవానసి. ఓ కురునందన ధర్మరాజా, ఆపృచ్ఛే త్వాం నేను కూడా వెళ్ళి వస్తానని అనుజ్ఞ కోరుతున్నాను. ద్వారకాం గమిష్యామి నేను కూడా ద్వారకకు బయలుదేరుతాను. రాజసూయమన్న ఈ గొప్ప క్రతువును నీ అదృష్టం కొద్దీ నువ్వు పొందావు అని ఆయన అన్నారు. తం ఉవాచ ఏవ ముక్తః తు ధర్మరాట్ మధుసూదనం తవ ప్రసాదాత్ గోవింద ప్రాప్తవాన్ అస్మి వై క్రతుం సమస్తం పార్థివం క్షత్రం త్వత్ప్రసాదాత్ వశానుగం ఉపాదాయ బలిం ముఖ్యం మాం ఏవ సముపస్థితం న వయం త్వామృతే వీరా రంస్యామ ఇహ కథంచన అవశ్యం చాపి గంతవ్యా త్వయా ద్వారవతీ పురి. అప్పుడు మన ధర్మరాజు మధుసూదనుడితో ఈ విధంగా అంటూ ఉన్నాడు. తవ ప్రసాదాత్ నీ అనుగ్రహం వల్లే ఓ గోవింద ఈ క్రతువును నేను సాధించాను. సమస్తమైన రాజులందరూ క్షత్రియులందరూ నీ అనుగ్రహం వల్లే నా వశమయ్యారు, నా అధీనంలోకి వచ్చారు. ఎందుకంటే ఈయన సామ్రాట్ అయ్యాడు ఇప్పుడు. వాళ్ళందరూ కూడా శ్రేష్టమైన కానుకలను ఉపాదాయ పట్టుకునొచ్చి నా దగ్గర ఉన్నారు అంటే అది నీ అనుగ్రహం వల్లే. త్వామృతే నువ్వు లేక ఓ వీరుడా, వయం మేము కథంచన ఏ విధంగా కూడా ఇహ ఇక్కడ న రంస్యామ మేము వేటిని అనుభవించలేము, నువ్వు ఉన్నావు కాబట్టే. అయినా కూడా అవశ్యం నిజమే త్వయా నీ చేత ద్వారవతీ పురి గంతవ్యా అపి నువ్వు తప్పకుండా ఇన్నాళ్ళు ఇక్కడ ఉండి ఇంత ఉపకారం చేసి పెట్టావు, నీ వల్లే మేము ఇంత సాధించాము. వెళ్ళాలి అంటే మరి వెళ్ళవలసే ఉంటుంది అవశ్యం తప్పకుండా అని ఆయన అంగీకరించాడు. ఏవ ముక్తః సహ ధర్మాత్మ యుధిష్ఠిర సహాయవాన్ అభిగమ్య అబ్రవీత్ ప్రీతః పృథాం పృథుయస హరిహి. ఈ విధంగా చెప్పబడ్డవాడే మన ధర్మాత్ముడు యుధిష్ఠిరుడితో పాటు కలిసి పృథాదేవి దగ్గరికి వెళ్ళి మన హరి పృథుయశోమూర్తి ఆమెతో ఈ విధంగా అంటూ ఉన్నాడు. మన పృథాదేవి కుంతీదేవి దగ్గర కూడా మళ్ళీ ఆయన సెలవడిగి అనుజ్ఞ పుచ్చుకుంటూ ఉన్నాడు వెళ్ళి వస్తానని. ఆయన వెళ్ళి పృథతో మాట్లాడుతూ ఉంటే ధర్మరాజు మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు వెళ్ళారు వాళ్ళ అమ్మగారి దగ్గరికి. సామ్రాజ్యం సమనుప్రాప్తాః పుత్రాః తే అద్య పితృశ్వసః సిద్ధార్థాః వసుమంతః చ సా త్వం ప్రీతిమవాప్నుహి. పితృశ్వసః అతయ తే పుత్రాః నీ కొడుకులు అద్య ఇప్పుడు సామ్రాజ్యం సమనుప్రాప్తాః వాళ్ళు సామ్రాట్టులయ్యారమ్మా అతయ. వాళ్ళందరూ సిద్ధార్థులయ్యారు, వసుమంతులు ఐశ్వర్యవంతులయ్యారు.
సాత్వం ఆ నువ్వు ప్రీతిమవాప్నుహి ఎంతో ప్రీతిని పొందుదువు గాని. అనుజ్ఞాతః త్వయా చాహం ద్వారకాం గంతుముత్సహే. ఇంక నీ దగ్గర గూడా నేను అనుమతి పుచ్చుకుంటున్నాను అత్తయ్య. ద్వారకా నగరానికి వెళ్ళాలని కోరుకుంటున్నాను అని మేనత్త దగ్గర అనుమతి పుచ్చుకున్నాడాయన. సెలవడికి పుచ్చుకున్నారు. సుభద్రాం ద్రౌపదీం చయేవ సభాజయతాం కేశవః. అట్లానే సుభద్ర దగ్గరికి, ద్రౌపది దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర గూడా ఆయన సెలవడిగి పుచ్చుకుంటూ ఉన్నారు. నిష్క్రమ్య అంతఃపురాచ్చ ఏవ యుధిష్ఠిర సహాయవాన్ స్నాతః చ కృతజప్యః చ బ్రాహ్మణాః స్వస్తివాచ్యః చ తతః మేఘవరప్రఖ్యం స్యందనం వై సుకల్పితం యోజయిత్వా మహారాజా దారుకః ప్రత్యుపస్థితః. ఇంకా ఆయన అందరి దగ్గర వెళ్ళి వస్తానని అడిగారు. సెలవు పుచ్చుకున్నారు. అంతఃపురంలో నుంచి బయటకు వచ్చారు. యుధిష్ఠిరుడు కూడా ఆయన వెంటే ఉన్నాడు. ఇంకా బయలుదేరుతూ ఆయన మన కృష్ణుల వారు స్నానం చేశారు. జపం పూర్తి చేసుకున్నారు. బ్రాహ్మలందరూ ఆయనకి స్వస్తి వచనాలు, మంగళవచనాలు, ఆశీర్వచనాలు చేశారు. ఇంకా తతః ఏదో శ్రేష్టమైన మేఘంలాగా ఉన్న చక్కటి స్యందనాన్ని, రథాన్ని, చక్కగా కల్పించబడ్డ రథాన్ని తీసుకుని యోజయిత్వా అశ్వాలతో కలిపి దారుకుడు ఉపస్థితం అక్కడొచ్చి నిలబడ్డాడు. వీళ్ళు బయలుదేరడానికి. ఓ మహారాజా జనమేజయ. ఉపస్థితం రథం దృష్ట్వా తార్క్ష్య ప్రవరకేతనం ప్రదక్షిణముపావృత్య సమారుహ్య మహామనాః. ఇంకా ఆ విధంగా తార్క్ష్యుడి కేతనంతో గరుడధ్వజంతో ఉన్న రథాన్ని చూసి, అది ఆల్రెడీ సిద్ధమై అక్కడ ఉన్నది అని చూసి, దానికి ప్రదక్షిణ పూర్వకంగా వెళ్ళి ఆయన దాన్ని అధిరోహించారు మన గురువుగారు మహామనాః. ప్రయయౌ పుండరీకాక్షః తతః ద్వారవతీం పురీం తం పద్భ్యాం అనుభవ్రాజ ధర్మరాజః యుధిష్ఠిరః. ఆ పుండరీకాక్షుల వారు రథం ఎక్కి బయలుదేరితే దారకుడు నడిపిస్తూ ఉండగా ద్వారవతీపురానికి బయలుదేరిన మన గురువు గారి వెంట కాలినడకన మన ధర్మరాజు యుధిష్ఠిరుడు కూడా మళ్ళీ అనుభవ రాజా వెళ్తూనే ఉన్నాడు. ఆ రథం వెళ్తూ ఉంటే రథం వెంట నడుస్తూనే ఉన్నాడు ధర్మరాజు. చాలా దూరము. భ్రాతృభిః సహితః శ్రీమాన్ వాసుదేవం మహాబలం కృత్వా పరస్పరేణ ఏవం సంవిదం కృష్ణ పాండవౌ. ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఊరవతల దాకా నడిచారో లేకపోతే కొంత దూరం, చాలా దూరం వెళ్ళగలిగినంత దూరం వెళ్ళినట్టున్నారు. భ్రాతృభిః సహితః తన సోదరులందరూ అట్లనే నడుస్తూ ఆ రథం వెంట వెళ్తూ ఉన్నారు. వాసుదేవుడు ఆ మహాబలుడు, ఆ శ్రీమంతుడు ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ విధంగా వెళ్ళి వస్తానని మళ్ళీ పరస్పరం ఒకళ్ళకొకళ్ళు చెప్పుకున్న తర్వాత సంవాదం మాట్లాడుకున్నాక మళ్ళీ కృష్ణ పాండవులు అన్యోన్యం సమనుజ్ఞాప్య జగ్మతుః స్వగృహాన్ ప్రతి. అన్యోన్యం ఒకళ్ళకొకళ్ళు సరే మరి వెళ్ళి వస్తానని మన గురువు గారు, సరే మరి మేము కూడా అంతఃపురాల్లోకి లోపలికి ఊళ్ళోకి వెళ్తామని మన పాండవులు ఒకళ్ళకొకళ్ళు మళ్ళీ ఇంకోసారి చెప్పుకుని మళ్ళీ ఇంకోసారి ఒకళ్ళకొకళ్ళు అనుజ్ఞలు పుచ్చుకుని సెలవులు ఇచ్చుకుని మళ్ళీ వస్తామని చెప్పుకుంటూ మళ్ళీ తొందరలో కలుద్దామని మాట్లాడుకుంటూ చివరికి ఎవరి ఇళ్ల వైపుకి వాళ్ళు జగ్మతుః బయలుదేరి వెళ్ళారు. గతే ద్వారవతీం కృష్ణే సాత్వత ప్రవరే నృప ఏకః దుర్యోధనః రాజా శకునిః చాపి సౌబలః తస్యాం సభాయాం దివ్యాయాం ఊషతుః తౌ నరర్షభౌ. ఈ విధంగా కృష్ణవారు సాత్వతులలో శ్రేష్ఠుడు మన గురువు గారు ద్వారవతి నగరానికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకందరూ వెళ్ళిపోయారు. చివరికి కృష్ణవారు కూడా వెళ్ళిపోయారు. ధృతరాష్ట్రుడు, భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కృపుల వారు అందరూ వెళ్ళిపోయారు. కానీ ఏకః రాజా దుర్యోధన, మన దుర్యోధనుడు మాత్రం ఉన్నాడు. ఆయనతో పాటు సౌబలుడు, సుబలుడి కొడుకు శకుని, వీళ్ళిద్దరూ మాత్రము ఆ సభలోనే, ఆ దివ్యమైన సభలోనే తౌ వాళ్ళిద్దరూ నరర్షభులు ఊషతుః ఇంకా అక్కడే నివసిస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరు మాత్రం వెళ్ళలేదు. వాళ్ళిద్దరు ఇంకా అక్కడే ఉన్నారు అన్న చోట ఈ పర్వ పూర్తవుతూ ఉన్నది. ఇంకా అప్పటికే అయిపోలేదు. మనము ఏవో కొంతగా కర్మల్ని కంట్రోల్ చేసుకున్నాము, వాక్కుల్ని నిగ్రహించాము, ఇంకా అంతవరకు వచ్చింది. కానీ ముఖ్యంగా
ఎంత దూరం వచ్చాం మనము అంటే, ఇదంతా సాధించినా కూడా ఎంతవరకొచ్చింది? ఇంత చేస్తే గూడా ఎంతవరకు చేయగలిగాము అంటే, ప్రాబబ్లీ బ్రహ్మగ్రంథిని మాత్రము ఆ జరాసంధాన్ని, దాంతో పాటు ఉన్న లోక వ్యవహారాలతో ఉన్న వాక్కులని కంట్రోల్ చేశాము. కానీ మాత్రం అభిమానమున్నది, అభిమానమున్నది. ఆ అభిమానము తొలగాలిప్పుడు. మానము, మానావమానాలు కూడా పూర్తిగా నశించాలి. ఆ గ్రంథి గూడా విడిపోవాలి. ఇంక దానికోసం ఎందుకంటే మనకు 3 గ్రంథులుంటాయని చెప్పుకున్నాం. బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి అని. రుద్ర గ్రంథి దాకా రావాలంటే జ్ఞానమన్న గ్రంథి విడిపోవాలి. సదసత్తులన్నా, విద్యలన్నా చిక్కుముడి విడాలి అంటే ఇంక చివరికొస్తుందది. ఆ జ్ఞానం తర్వాత కలుగుతుంది ఆరణ్య పర్వలో. ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి. అంతకన్నా ముందు విప్పదీసుకోవలసిన గ్రంథులు, చిక్కుముళ్ళు. రకరకాలవి నిగ్రహించవలసి వస్తుంది, సంహరించవలసొస్తుంది, ఖండించవలసొస్తుంది. అందుకోసం తర్వాత ఇంక నెక్స్ట్ పర్వ, ద్యూత పర్వ మొదలవుతూ ఉన్నది. రకరకాలుగా మనలో అభిమానాలుంటాయి. దేహాభిమానం ఉంటుంది, ధనాభిమానం ఉంటుంది, విద్యాభిమానం ఉంటుంది, పదవి అభిమానం ఉంటుంది. ఇంకేమైనా ఉంటాయి. రకరకాల అభిమానాలుంటాయి. వాటన్నింటినీ కూడా ఇప్పుడు మనము తొలగించుకోవలసి ఉంటుంది. దాన్ని చూపిస్తూ వస్తారు. వచ్చే వారం నుంచి కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.